బిషప్ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ఉపాధి కల్పించని బిషప్ అనేటేడు ఉద్యోగాలు అమ్ముకుంటున్న బిషప్ గాలిబాలి రెడ్డి గారు అనేటేడు ఉద్యోగాలు అమ్ముకుంటున్న బిషప్ గాలిబాలి రెడ్డి గారు మీ కొడుకులు ఉంటే మీకు ఇప్పుడు స్లోగన్స్ వచ్చినారే ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరు నిలబెట్టదంటే అందుకు కాబట్టి ఇచ్చారు మీ దగ్గరికి వచ్చి మనం ఏడుంటే అందరూ ఎక్కువ అవుతారు. ఇక్కడ మనం నిలబడడం ఈ సంస్థ నిలబడింది ఏదంటే ఫారిన్ ఫండ్స్ తో వచ్చేది బాగా నీటిగా సేమ్ డేరా బాబా కేసుతో ఇదంతే ఉంటది ఉన్న వాస్తవం మీకు నిరూపించి డేరా బాబా జైల్లో పెట్టినట్లు పెడతారు. ఇన్ని కూడా సార్ గవర్నమెంట్ వీళ్ళు చెప్పారు ఇచ్చారు సార్ సీ చెప్తే మీరు చేస్తారు సార్. ఇప్పుడు మా సంస్థతో మేము మాట్లాడడానికి అందరూ కొంచెం అంటే లోపలికి పోతే అందరూ ఏమో సార్ చెప్పండి. ఇక్కడ వీళ్ళని అడుగుతాము ఫస్ట్ మా దగ్గర ఎందుకు రాని అడుగుతారు రేపు మళ్ళీ వాళ్ళే తీసుకున్నారంటే వాళ్ళని ఎట్లా అడిగే గవర్నమెంట్ ఇచ్చేది అలాంటి మీకు రైట్ ఉంది ఎక్కడికైనా పోయి పోరాడే. ఎవరితో మాట్లాడాలి సార్ నేను బిషప్ గారితో మాట్లాడాలి. బిషప్ గారు అంటే మీకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడైనా చెప్పండి అప్పుడు బొమ్మ సార్, నేను కొత్త చెరువు వీరపల్లి విచారణ నుంచి నేను అక్కడి నుంచి రోజు అప్ అండ్ డౌన్ మైదుకూరులో పనిచేస్తున్నా సార్, హిందీ పండిట్ సార్. నేను ఇంతకుముందు కూడా మీడియా ద్వారా నేను వెళ్ళాను సార్. నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా నాకు ఏ న్యాయం జరగలేదు సార్. నాకు కానీ ఈ పోస్టు జరగకపోతే నేను బిషప్ గారి అవసరం ముందే మందు తాగి చచ్చిపోవడం మాత్రం, మా కుటుంబం మొత్తం చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ సార్. నా వెనకట ఆమెకి సీనియర్ అన్న ఆమెకు పోస్ట్ ఇచ్చి వాళ్ళ బంధువుల పిల్లలు అని చెప్పి వాళ్ళకి ఇస్తే మాలాంటి వాళ్ళు 4,000 పెట్టుకొని మైదుకూరికి, నేను కొత్త చెరువు నుంచి నందిపల్లి నుంచి మైదుకూరు పోవాలంటే ఎంత కష్టం సార్. నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సార్. నేను ఎంత కష్టం సార్ నాకు. నేను పోవాలంటే వాళ్ళకి ఏం సార్, వాళ్ళ బంధువుల పిల్లలు వాళ్ళని చెప్తే మాలాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్? మరి మేము ఇన్నేళ్ళ నుంచి వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నాం సార్. ఈ పొద్దు నేను పోయి అడుగుతా ఉంటే కుంటిది వస్తుంది, మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఎవరికి చెప్పుకుంటుందో చెప్పుకోపో, ఎవరికి మాట్లాడుతుంటో మాట్లాడుకోపో అని పక్కన మాట్లాడతారు సార్. ఈయన బిషప్ గారు జార్జ్ అని ఆయన కూడా నన్ను కుంటిదని మాట్లాడతారు సార్. ఈ మాటకి నేను ఖచ్చితంగా సార్ వీళ్ళందరూ పేర్లు పెట్టి మందు దాకా చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ సార్. నేను చాలా మానసికంగా అనుభవిస్తున్నాను సార్. నేను మీడియా ముందు నుంచి నాకు ఇంతవరకు వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. అయినా నేను ఇంతవరకు వస్తున్నానంటే వాళ్ళు ఏం సార్ నాకు న్యాయం చేసిండ్రు చెప్పండి సార్. మీరే ఈరోజు మాట్లాడదామని వస్తే మమ్మల్ని మాట్లాడకుండా చేస్తా ఉన్నారు. అవి మాకు ఏం న్యాయం జరగలేదు సార్. దానికి మాత్రం నేను చాలా వీళ్ళ మీద నేను ఏ దానికైనా రెడీగా ఉండా సార్. ఆర్సీ ఎయిడెడ్ స్కూల్లో 2000 నుంచి 2000 సంవత్సరం మాకు ఒక టెస్ట్ పెట్టినారు ఎయిడెడ్ డిఎస్సి లాగా. ఆ టెస్ట్లో మేము ఎలిజిబుల్ అప్పుడు నాకు భీమఠంలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. అప్పటి నుంచి కూడా నేను అక్కడ 1 సంవత్సరం చేసిన. తర్వాత బుగ్గలపల్లికి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు. అక్కడ 17 సంవత్సరాలు చేసిన. మొత్తం 18 సంవత్సరాలు చేసిన. నేను 600, 700, 800, 900 మా జీతం ఆ సంవత్సరాలకు గాను, అంత మొత్తానికి గాను. అప్పుడు ఈయన జాన్సన్ ఫాదర్ వేరే వాళ్ళది మాట్లాడుకొని వాంటెడ్గా నన్ను తీసేసి 2016లో తీసేసినట్టు వేరే వాళ్ళ జూనియర్స్ వాళ్ళ బంధువులను వాళ్ళని వేసినాడు. వేసుకున్న తర్వాత నేను ఏం స్వామి నీ వల్ల నాకు డబ్బులు సమస్య ఇబ్బంది అవుతుంది, మాకు డాషెస్ ఈరని పరిస్థితులు ఉంది అని చెప్పి నేను స్వచ్ఛంగా నేను సాధించుకున్నా ఆ రోజుల్లో. నేను తర్వాత నన్ను తీసేసిన తర్వాత మళ్ళీ 2 పెట్టాడు అక్కడ. నన్ను ఒక్కరినికే సమస్య భరాయించలేంది, 2 భరాయిస్తుంది అని నేను కోర్టు వెంటే కోర్టు ద్వారా ఏం చెప్పిన వాళ్ళు వీళ్ళని అరిచిన తర్వాత వీళ్ళు ఏం చెప్పినారు, ఎయిడెడ్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ రిలీజ్ చేస్తే మీ పోస్టులు మీకు ఖచ్చితంగా ఇస్తాను మాకు వాంటెడ్గా లెటర్ ఇచ్చినారు. లెటర్ రాసి పోస్టు ఈరోజు రిలీజ్ అయింటే లెటర్ తీసుకొచ్చా నీకేం ఏం పోరా ఎవరో నువ్వు తమాషా చేస్తున్నావా అని చెప్పి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కడప బిషప్ గారు అయినటువంటి గాలిబాలి రెడ్డి గారు ఈ అన్ఎయిడెడ్ పోస్టులను ఎంతో అద్భుతంగా చాకచక్యంగా
ఒక్కొక్క పోస్ట్ 27 లక్షల నుంచి 30 లక్షలు అమ్ముకున్నాడు. ఆయన కమిటీ ఎవరెవరంటే మొదటి వ్యక్తి బిషప్ గాలిబాలిరెడ్డి గారు, సెకండ్ బిషప్ ఆయన డ్రైవర్ అయినటువంటి జార్జి రెడ్డి గారు, మూడవది వీజీ గారు అయినటువంటి తలారి బాలరాజు గారు, 4 సంబటూరు సురేష్ గారు. వీరు వారి స్వలాభం కోసం పేద టీచర్ల కడుపులు కొట్టి వారి కుటుంబ సభ్యులకు, వారికి ఇష్టమైన వారికి, డబ్బు ఇచ్చిన వారికి ఈ ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఎంతవరకు న్యాయం అనేది మేము మాల మహానాడు తరపున ప్రశ్నిస్తున్నాము. మిమ్మల్ని మీరు కేవలం ప్రజలను రక్షించేదానికి మాత్రమే వచ్చారు. కేవలము మీకు కుటుంబం లేదు, ఏమి లేదు. మీరు ప్రజల కోసం పనిచేయాలి. అటువంటిది మీరే ప్రజల సొమ్ము తీసుకొని వారు ఇప్పుడు రోడ్డున పడితే వారి కుటుంబాలకు ఎవరు దిక్కు? 590 నుంచి వాళ్ళు పని చేస్తున్నారు. కేవలము వారి బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము, అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే వారికి జీతం 14,000, వాళ్ళ అకౌంట్లలో లక్షలు కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించాలి. వారికి ఎందుకు? వారి కుటుంబం లేదయ్యా, వారికి కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు? వారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. మీరు వచ్చినందుకు మతాన్ని డెవలప్ చేయాలి, ఇది లేదు. కాబట్టి గాలిబాల్ రెడ్డి గారికి కానీ ఇక్కడ గాలిబాల్ రెడ్డి గారు చెప్పింది ఏమీ జరగదు. ఆయన డ్రైవర్ అయినటువంటి జార్జి రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలు కానీ ప్రజలతో కానీ మాట్లాడు. ఆయనకి ఏది కావాలన్నా జార్జి రెడ్డి డ్రైవర్ గారికి, బిషప్ డ్రైవర్ గారికి లంచం ఇస్తేనే పని జరుగుతుంది. కావున ప్రజలు కూడా ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసే వరకు అందరూ పోవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్.